మనం ఏదైనా పని మీద వేరే ఊరికి పోతాం. ఓ 4 వద్దులు ఉండొద్దామని బట్టలు చదువుకొని బయలుదేరుతాం. పని కాకముందే పోయిన తెల్లారే మళ్ళీ ఇంటికి వస్తామా? రాము కదా. అవసరమైతే పని అయ్యేదాకా ఇంకో 2 వద్దులు ఎక్కువ ఉంటాం కానీ తక్కువ అయితే ఉండం. అసొంటిది అమెరికా దాకా పోయిన మన రెవనాలు సార్కు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? పాపం మన రెవనాలు సార్కు వచ్చిన కట్టం పగోని కూడా రావద్దుల్లా. రాష్ట్రానికి కంపెనీలు తెచ్చడానికి ఆ దేశం ఈ దేశం తిరుగుకుంటా చిన్న తిప్పల పడతలేడు. ఈ తీర్ల కోసపడుతున్న సారుకు ఎవరితో దిష్టి తగిలినట్టున్నది. అన్ని దేశాలు తిరుగుడు కాకముందే నడిమిట్లనే ఇంటి ముఖానికి వస్తున్నాడట. ఈడికే బట్టలు సదిరి పెట్టుకుండు. ఇయాలనో రేపో బయలుదేరి వస్తాడని అలా మనుషులు అంటున్నారు. 10 దినాలు తిరుగుతా పతారా చూపించి అందరూ పరేషాన్ అయ్యేటట్టు కంపెనీలు పట్టుకొస్తానని చెప్పుకున్నాడు. కానీ బడికి పోయిన పిల్లగాడు ఇంటర్వెల్ అనే బ్యాగ్ పట్టుకొని అవతల పడ్డట్టే సారు కూడా వస్తున్నాడట. అమెరికాకి వెళ్ళి కొరియా పోతాడని మొదలు చెప్పిండ్రు. కానీ అమెరికాకి వెళ్ళి చక్కగా మళ్ళా మన దేశానికి వస్తాడనే ప్రచారం నడుస్తున్నది. అట్లెందుకయ్యా అంటే మన కాడ కాంగ్రెస్ కు కొత్త లీడర్ ను పెడుతున్నారట. ఇంత నేను అమెరికాలో ఉంటే ఏరేటోళ్ళు ఎవరైనా వచ్చి అట్లా కూర్చుంటే ఎట్లనని అనుకున్నాడు కావచ్చు. చెప్పినట్టు వినేటోళ్ళు అయితే ఏం చేసినా నడుస్తుంది. కానీ ఏరేటోళ్లను ఆ కుర్చీలో కూర్చోబెడితే రెవనాలు సారు మాట ఎందుకు వింటారు? అందుకే సారు ఆగం మీద విమానం ఎక్కి వస్తున్నాడని అంటున్నారు. చక్కగా ఢిల్లీ పోయి నా మనిషికే కొలువు ఇయ్యండి అడుగుతాడు కావచ్చు. కానీ కాంగ్రెస్ వాళ్ళేమో అదంతా ఉట్టి ముచ్చటనేనని చెప్తున్నారు. కానీ చూసిండ్రా, కంపెనీలు తెచ్చుడు కంటే సారుకు పార్టీల కొలువుల మీద ఎంత ప్రేమ ఉన్నదోనని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు.